ప్రజల భావోద్వేగాలతోనే రాష్ట్ర విభజన చేసి తెలంగాణ ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సెంటిమెంట్తో నిధులు రావంటూ హేళన చేయడం తగదని చంద్రబాబు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరి భావాలను కేంద్రం గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంకా తాము మిత్రపక్షంగానే ఉన్నామని, విభజన హామీలపై సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరోసారి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాల్సిన కేంద్రమే అవహేళనగా మాట్లాడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో ఆయన మాట్లాడారు. ప్రజల భావోద్వేగాలతో పనులు జరగవంటూ జైట్లీ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుపట్టారు. ఏదైతే ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి రాకూడదు. నేను అడుగుతున్నా, నిన్న సెంట్రల్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాట ఏంటో దిశ, సెంటిమెంట్కు డబ్బులు రావు అని అన్నాడు. సెంటిమెంట్ కోసమే తెలంగాణ ఇచ్చారు. ఆ విషయం మీరు మర్చిపోవడానికి వీలు లేదు. 60 సంవత్సరాలు కష్టపడిన మనకి కాదు మీరు వెళ్ళాలని చెప్పి పంపించి సెంటిమెంట్తో విభజన చేసినప్పుడు ఇప్పుడు సెంటిమెంట్స్ ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా నేను అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. కేంద్రం ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూనే ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోందన్నారు. ఆ రోజు మీరు స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ అన్నారు, ఎవరికి ఇవ్వలేదన్నారు. ఇవ్వలేదని మళ్ళీ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇచ్చారు. అక్కడ 90-10% మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకు మీరు మనకు కూడా ఇవ్వకూడదు? మీరు 4 సంవత్సరాలు కానీ 90-10% కానీ ఇచ్చుంటే ఈరోజు రాష్ట్రానికి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో సంవత్సరానికి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు మనకు మిగిలేది. 20 దేశ జాతీయ విద్యా సంస్థలు ఎన్ని ఇచ్చారని అడుగుతున్నా. ఎందుకు ఉదారంగా రారండి? ఏమి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో భాగంగా ఎందుకు ఉదారంగా రారు? లేకపోతే మనం తీసిపోయి ఎక్కడ ఇది చేస్తారంటే నయా రాయ్పూర్కి లేకుంటే జార్ఖండ్కి, ఇవన్నీ కూడా మనం వాళ్ళు కోరుకొని వెళ్ళారు. మనం కోరుకొని ఇక్కడ రాలా. వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్, దీన్ని కూడా మీరు ఒకసారి చూసే దిశ, ముంబై ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ ఇచ్చారు. మనకిచ్చింది ఏడీబీ లోన్ తీసుకున్నాం. ఇక్కడ ఏడీబీ లోను, అక్కడ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ గ్రాంట్. ఏ విధంగా జస్టిఫై చేస్తారా దిశ? రాష్ట్రానికి కియా మోటార్స్ రాక రహదారుల నిర్మాణం తమ వల్లే సాధ్యమైందని చెప్పుకుంటున్న భాజపా నేతలకు ముఖ్యమంత్రి చురకలంటించారు. మా వాళ్ళు కొంతమంది కియా మోటార్స్ కూడా మేము చెప్తేనే వచ్చిందని కూడా చెప్పుకుంటున్నారు. తప్పులే, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా చెప్పినప్పుడు కూడా ఒక విశ్వసనీయత ఉండాలి. దానికోసం మనం ఎక్కడ లేని ఇన్సెంటివ్స్ ఇచ్చాం, చాలా శ్రమ చేశాం. మళ్ళీ బీజేపీ నాయకులు మాట్లాడతారు, మేము సిమెంట్ రోడ్లు వేసిన మా డబ్బులని. మీ డబ్బులు మా డబ్బులు కాదు, అంతా డబ్బులు ప్రజలు కట్టే ట్యాక్స్లే. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మీరు ఇక్కడ డబ్బులు కడితే ఢిల్లీ కడతాయి. ఢిల్లీ నుంచి మళ్ళా 42% మనకిచ్చి 58% వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువ పన్నులు వస్తున్నాయి, కానీ డబ్బులంతా ఖర్చు పెట్టేది ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున వేయించామని మా మిత్రులు మళ్ళా చెప్తున్నారు. సంతోషం. రోడ్లు ట్రాఫిక్ని బట్టి వస్తాయి. అవి కూడా పీపీపీ రోడ్లు 1,00,000 కోట్లు పెట్టినా 2,00,000 కోట్లు పెట్టినా మళ్ళా ఎవరైతే ఆ రోడ్డు మీద ఎక్కుతారో వాళ్ళ జోబు నుంచి కడతారు తప్ప ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కట్టేది కాదు. వైకాపా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండలిలో దుయ్యబట్టారు. కడాన విజయసాయి రెడ్డి కూడా చెప్తున్నాడు, ఆయన మాకు చాలా నమ్మకం ఉంది, ప్రధానమంత్రి గారే ఇస్తారు, ఆయనే ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం అని కూడా చెప్పారు. దిశ నేను అడుగుతున్న దిశ, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటే, ప్రధానమంత్రి పైన నమ్మకం ఉంది, మీరు అవిశ్వాస తీర్మానం పెడతారు, ఆ అవిశ్వాస తీర్మానానికి మేము సంతకం పెట్టాలి. ప్రధానమంత్రి పైన నమ్మకం ఉంది, ఎంపీలకు రాజీనామా చేస్తారు, మేము కూడా రాజీనామా చేయాలి. ఇప్పుడు కూడా నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మోడీ గారి పైన నమ్మకం ఉందని. మేము కూడా ఆ నమ్మకమే పెట్టుకున్నాం. ఆ నమ్మకాన్ని మోడీ గారు నిజం చేసే పరిస్థితులు లేరు కాబట్టి గట్టిగా అడిగే పరిస్థితికి వచ్చాం. విభజన హామీలపై మరోసారి సమీక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం సాయం చేశారో దేశ ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన బిల్లుని, ఇచ్చిన హామీల్ని ఒకసారి సమీక్ష చేయండి. దేశానికి చెప్పండి, మేము ఇది చేశాం, ఇది చేస్తాం, ఈ కాల పరిమితిలో చేస్తాం చెప్పండి. మీరు చెప్పకుండా మీరు ఏమంటున్నారు? మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఒకటి అడిగితే మీరు రోడ్లు మాట్లాడతారు.
నేను 18 పాయింట్లు మాట్లాడితే కరెంటు విషయం మీరు మాట్లాడతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? కరెంటు విషయం అందరికీ వచ్చింది, మనకు వచ్చింది. తెలంగాణకు కూడా కరెంటు చాలా షార్టేజ్ ఉంటే ఇప్పుడు సర్ప్లస్ వచ్చారు. కాబట్టి అవి విషయాలు కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్తో ఎట్లా పోలుస్తారండి? యూపీతో ఎట్లా పోలుస్తారండి? వాళ్ళకి రిసోర్స్ ఉండొచ్చు, వాళ్ళు డెవలప్ చేసుకోలేకపోవచ్చు. కానీ విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్లో. విభజన జరిగిన తర్వాత మా ఆదాయం పోయింది ఆంధ్రప్రదేశ్లో. బిల్లు పాస్ అయ్యి కొన్ని హామీలు ఇచ్చి ఆ హామీల్ని మీరు నెరవేర్చకుండా మళ్ళా ఎదురుదాడి ఓటేస్తే ఏం చేయమని అడుగుతున్నాం. ఆయన ఏం చెప్పాడు తిరుపతిలో? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, విభజన చేసి ఆపరేషన్ చేసి తల్లి బిడ్డ ఆపరేషన్ చేసి బిడ్డను బతికి తల్లిని చంపేశారన్నాడు. మేమేమి అడుగుతున్నాం? ఆయన్ని తల్లిని కాపాడమని కోరుతున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపేశారని మీరే చెప్పారు కాబట్టి ఆ తల్లిని కాపాడే బాధ్యత మీరు తీసుకుంటారని మీతో వచ్చాం. ఆ తల్లిని కాపాడమని ప్రధానమంత్రిని కోరుతున్నానని చెప్పి మరొక్కసారి మీ ద్వారా, ఈ సభ ద్వారా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికీ తాము ఎన్డీఏలో భాగస్వాములమేనని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, విభజన హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చాలని ఆయన కోరారు. ఇంకా ఎన్డీఏలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం, గవర్నమెంట్లో లేంగానే ఉన్నాం. అందుకనే కోరుతున్నా, తక్షణమే మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, హామీలు ఏవైతున్నాయో నిలబెట్టుకోవాలి, విభజన చట్టంలో ఉండే ప్రతి ఒక్క దాన్ని మనకిచ్చి ఇవన్నీ కూడా సమీక్ష చేసి మన ప్రజల్ని కన్విన్స్ చేయాలి. మన ప్రజల మనోభావాలు గౌరవిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్.